Okay, well, hello everyone, welcome back, welcome to our channel Learners Pro by Reshma. Recently, 2 days ago, ఈ న్యూస్ అనేది వచ్చింది. అయితే ఐ వాజ్ అబిట్ లేట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే రైట్, వీల్ బి డిస్కసింగ్ అబౌట్ మౌంట్ ఎవరెస్ట్. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే క్వశ్చన్స్ కూడా అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. మన యాప్ని ఎవరైనా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మన ఏపీ హైకోర్టుకి సంబంధించి మనం కోర్స్ని కూడా లాంచ్ చేసాం. కావాలంటే అవైల్ కూడా చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు ఇంకా నెక్స్ట్ ఎల్లుండి జరగబోయేటువంటి ఎగ్జామినేషన్కి 5 గ్రాండ్ టెస్ట్లను కూడా లాంచ్ చేసాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు అది కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఎవరెస్ట్ మ్యాన్ సెట్స్ రికార్డ్ విత్ 31st సమ్మిట్. ఎవరెస్ట్ మ్యాన్ ఈయన ఒరిజినల్ నేమ్ అది కాదండి, కాకపోతే మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కువసార్లు అధిరోహించారు కాబట్టి ఆయనకి ఆ పేరు వచ్చింది, ఎవరెస్ట్ మ్యాన్ అని చెప్పేసి. ఆయన పేరు వచ్చేసి ఏంటి అని అంటే హీ ఈజ్ కామిరీటా, హీ ఈజ్ ఫ్రమ్ నేపాల్. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ఏ దేశమో కూడా గుర్తుపెట్టుకోండి. నేపాల్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి, ఇట్ ఈజ్ కాఠ్మండు అండ్ ద కరెన్సీ ఈజ్ నేపాలీస్ రూపీ. అండ్ ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్ గురించి కూడా నేను చెప్తాను. ఈయన ఏజ్ వచ్చేసి 55 years. ఈయన ఇప్పుడు 31వసారి ఫర్ ద 31st టైం ఆల్సో మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించి ఈయన రికార్డ్ని ఈయనే క్రాక్ చేశారు 31 times. అంటే ఎప్పటి నుంచి ఆయన స్టార్ట్ చేశారు, 1994వ సంవత్సరం నుంచి. మొట్టమొదటిసారి ఆయన 1994లో ఎగ్జామినేషన్లో ఇది కూడా అడిగే అవకాశం ఉంది. ఇప్పుడు 31వసారి. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడు ఆయన అధిరోహించారు మౌంట్ ఎవరెస్ట్ని, ఇది కూడా ఇంపార్టెంట్. 1994లో. అంటే ప్రతి సంవత్సరం కూడా ఆయన మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహిస్తూనే ఉన్నారు. కాకపోతే 2 సంవత్సరాలు మాత్రం 2 సార్లు క్లైమ్ చేశారు. 2023, 2023, 2024లో ఆ 2 సంవత్సరాలు 2 సార్లు క్లైమ్ చేశారు. అండ్ ఫెలో నేపాలీ షెర్పా పసాంగ్ దవా, ఈయన వచ్చేసి 29 times. ఈయనతో పాటు ఇంకొక పర్సన్ ఉన్నారు, పసాంగ్ దవా. ఆయన కూడా నేపాల్కి చెందిన వ్యక్తినే. ఆయన వచ్చేసి 29 సార్లు 29 times. వేరాజ్ హీ సెట్ హిజ్ ఓన్ రికార్డ్, హీ బ్రోక్ హిజ్ ఓన్ రికార్డ్. కామిరీటా ఆయన వచ్చేసి 31 సార్లు 31 times. ఈ రీసెంట్గానే ఈ 31st టైం కూడా రీసెంట్గానే అచీవ్ చేసి ఆయన రికార్డ్ని ఆయన క్రాక్ చేసుకున్నారు. ఇంకొక పర్సన్ ఎవరు అని అంటే పసాంగ్ దవా గారు. హీఈస్ ఆల్సో ఫ్రమ్ నేపాల్. 29 times అచీవ్ చేశారు ఈ ఫీట్ని. రైట్, ఇంకా మౌంట్ ఎవరెస్ట్. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. మౌంట్ ఎవరెస్ట్ బేసిక్లీ మనకున్నటువంటి హైయెస్ట్ మౌంటైన్ పీక్స్లో టాప్ మోస్ట్. మనకి కొన్ని మౌంటైన్ పీక్స్ ఉన్నాయి కదండి, ఆ మౌంటైన్ పీక్స్లో హైయెస్ట్ మౌంటైన్ పీక్ అంటే ఫస్ట్ హైయెస్ట్ మౌంటైన్ పీక్ వచ్చేసి ఏది అని అంటే ఇట్ ఈస్ మౌంట్ ఎవరెస్ట్. దీని యొక్క హైట్ వచ్చేసి ఎంత అని అంటే ఇది వరకు 8848 meters ఉండేది. అంటే అబౌవ్ సీ లెవెల్ కంటే కూడా అన్ని మీటర్స్ హైట్లో ఉండేది. కానీ ఇప్పుడు దాని యొక్క హైట్ వచ్చేసి 8848.86 meters. అంటే ఆల్మోస్ట్ 8849 అని చెప్పుకోవచ్చు. మీకు ఎగ్జామినేషన్లో ఇట్లా పాయింట్స్లో లేకపోతే 8849 అని ఉంటే యూ కెన్ గో విత్ దట్ ఆప్షన్ ఆల్సో. 8849 meters అంత దాని హైట్ పెరిగింది అని కూడా చెప్పారు. ఇది కొత్త హైట్. ఇది వరకు 8848 అలా గుర్తుపెట్టుకున్నాం మనం. మౌంట్ ఎవరెస్ట్ అన్నది దీనికి కూడా కొన్ని పేర్లు ఉన్నాయి. నేపాల్లో దీనికి ఏమని పేరు అని అంటే సాగర్ మాత అని చెప్పేసి మౌంట్ ఎవరెస్ట్కి నేపాల్లో పేరు. చైనాలో దీనికి ఏమని పేరు అంటే క్యుమోలంగ్మా, మౌంట్ క్యుమోలంగ్మా అని చైనాలో దానికి పేరు. నేపాల్లో వచ్చేసి సాగర్ మాత అని పేరు. అయితే దీనికి అసలు ఈ ఎవరెస్ట్ అన్న పేరు ఎలా వచ్చింది అని అంటే మన సర్ జార్జ్ ఎవరెస్ట్, ఆయన ఈ కొలోనియల్ జియోగ్రాఫర్ అనమాట. ఈయన ఈ జియోగ్రాఫర్ కమ్ సర్వేయర్గా కూడా పనిచేశారు. సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు 19th centuryలో. అట్లా ఆయన మొట్టమొదట ఈ సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు కాబట్టి ఆయన పేరు మీదుగా దీనికి మౌంట్ ఎవరెస్ట్ అన్న పేరు అట్లా వచ్చింది. సర్ జార్జ్ ఎవరెస్ట్ ఆయన పేరు మీదుగా. రివైజ్డ్ హైట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్ వచ్చేసి ఇంత. ఇది వరకు వచ్చేసి 8848 మాత్రమే ఉండేది. ఇప్పుడు రివైజ్ హైట్ ఇది. దేనికి మధ్యలో ఉంటుంది అని అంటే నేపాల్కి మరియు టిబెట్కి మధ్యలో ఉంటుంది అనమాట ఈ మౌంట్ ఎవరెస్ట్. అయితే దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను కలెక్ట్ చేసి పెట్టాను. మ్యాక్సిమం అంటే ఇప్పటివరకు స్టాటిక్ జీకే దీని గురించి
దీని గురించి ఈ మౌంట్ ఎవరెస్ట్ దీని గురించి ఇప్పటి వరకు మనకి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో అవ్వచ్చు, స్టేట్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో అవ్వచ్చు, ఇట్లా డిఫరెంట్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి మేజర్ అంటే ఎక్కువసార్లు రిపీటెడ్గా అడిగినటువంటి క్వశ్చన్స్ ఇక్కడ నేను కలెక్ట్ చేసి మీకోసం తీసుకొని వచ్చాను. ఫస్ట్ ఎవర్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్, మొట్టమొదట మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించిన వ్యక్తులు ఎవరు అనంటే టెన్జింగ్ నార్గే ఈయన నేపాలీస్. అదేవిధంగా ఎడ్మండ్ హిలరీ న్యూజిలాండ్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ వెల్లింగ్టన్ అండ్ ద కరెన్సీ ఈజ్ న్యూజిలాండ్ డాలర్, క్యాపిటల్ కరెన్సీ న్యూజిలాండ్ డాలర్. ఫస్ట్ మొట్టమొదట ఎవరు అధిరోహించారు అంటే ఇద్దరు, టెన్జింగ్ నార్గే, ఇంకొకళ్ళు ఎడ్మండ్ హిలరీ. ఏ సంవత్సరంలో? ఇన్ ది ఇయర్ 1953. దాని తర్వాత ఫస్ట్ క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్ వితౌట్ ఆక్సిజన్ సహాయం లేకుండా క్లైంబ్ చేసినటువంటి మొట్టమొదటి పర్సన్ ఎవరు అనంటే రీన్హోల్డ్ మెస్నర్ ఇటలీ నుంచి, అండ్ పీటర్ హెబ్లర్ ఫ్రమ్ ఆస్ట్రియా. ఇట్ ఈస్ నాట్ ఆస్ట్రేలియా, ఇట్ ఈస్ ఆస్ట్రియా. ఇన్ ది ఇయర్ 1978. ఆక్సిజన్ లేకుండా. ఇప్పుడు రీసెంట్గా మౌంట్ ఎవరెస్ట్ గురించి ఇంకొక న్యూస్ కూడా వచ్చింది. యూకే నుంచి 4 ఈ మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించడానికి మౌంటైనీర్స్ మన జెనాన్ అన్నటువంటిది ఏంటంటే ఇనర్ట్ గ్యాస్ని యూజ్ చేశారు. సో దట్ అంటే ఇదివరకు దీన్ని యూజ్ చేసేవారు, కాకపోతే దాన్ని మధ్యలో బ్యాన్ చేశారు. ఇప్పుడు మరలా జెనాన్ అన్నటువంటి ఇనర్ట్ గ్యాస్ని యూజ్ చేశారు అని రీసెంట్ 4 మౌంటైనర్స్ ఫ్రమ్ యూకే. ఇది రీసెంట్ కరెంట్ అఫైర్ మౌంట్ ఎవరెస్ట్ గురించి. ఫస్ట్ మెన్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్ ఎవరు అనంటే జుంకో తబి ఫ్రమ్ జపాన్ క్యాపిటల్ సిటీ ఏంటంటే టోక్యో అండ్ ద కరెన్సీ ఈజ్ యెన్, క్యాపిటల్ కరెన్సీ. మొట్టమొదటి మహిళ ఫ్రమ్ జపాన్, నాట్ ఫ్రమ్ ఇండియా, ఫ్రమ్ జపాన్. అదేవిధంగా ఫస్ట్ ఇండియన్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్. మన భారతదేశం నుంచి మొట్టమొదటి ఇండియన్ ఎవరు అనంటే కల్నల్ అవతార్ సింగ్ చీమ. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి మేడం అనంటే ఏం లేదు, అంత పెద్ద మౌంట్ ఎవరెస్ట్ని చిన్న చీమ ఎక్కింది మన భారతదేశం నుంచి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా ఫస్ట్ ఇండియన్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్, టు స్కేల్ మౌంట్ ఎవరెస్ట్ ఎవరు అనంటే కల్నల్ అవతార్ సింగ్ చీమ ఇన్ ది ఇయర్ 1965. ఫస్ట్ ఇండియన్, హీ వాజ్ ఫస్ట్ ఇండియన్. తర్వాత ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఎవరు అనంటే బచేంద్రి పాల్ 1984. దీన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అమ్మాయి అనంటే బచ్చి, హిందీలో బచ్చి అనంటే అమ్మాయి అని అర్థం. అట్లా మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించినటువంటి మొట్టమొదట భారతీయ మహిళ ఎవరు అనంటే బచేంద్రి పాల్. అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇన్ ది ఇయర్ 1984. పేరు గుర్తుపెట్టుకోవడానికి మాత్రం చెప్పాను, అన్ని పేర్లకి నేను చెప్పలేను, కొన్నిటికి మాత్రం నాకు తెలిసి చెప్పాను. ఫస్ట్ ఫీమేల్ యాంపిటీ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్. గ్లోబల్ లెవెల్లోనే ఆవిడకు ఒక కాల్ లేదండి, అయినా కూడా మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించారు. ఎవరు? అరుణిమా సిన్హా. ఇన్ ది ఇయర్ 2013 సంవత్సరంలో, మన భారతదేశపు సంతతే అరుణిమా సిన్హా 2013లో అధిరోహించారు. తర్వాత ఫస్ట్ మెన్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్ ట్వైస్. భారతదేశం నుంచి మౌంట్ ఎవరెస్ట్ని 2 సార్లు అధిరోహించిన మహిళ ఎవరు అనంటే సంతోష్ యాదవ్. ఇన్ ది ఇయర్ 1992 అండ్ 1993. అమ్మాయి పేరు కాదనుకున్నారు కదా, నో, ఇట్ ఈజ్ గర్ల్ ఓన్లీ. యంగెస్ట్ వన్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్. గ్లోబల్ లెవెల్లో ఎవరు యంగెస్ట్ వన్ అని అంటే జోర్డాన్ రొమెరో. ఈజ్ ఫ్రమ్ అమెరికా. ఇన్ ది ఇయర్ 2010. 13 years 10 months 10 days. అంత వయసులోనే అచీవ్ చేశారు. హీఈస్ ద యంగెస్ట్ వన్. తర్వాత యంగెస్ట్ ఫ్రమ్ ఇండియా ఎవరు? మాలవత్ పూర్ణ. ఈ అమ్మాయి అయితే బాగా తెలుసు అందరికీ. 2014. 13 years 11 months. ఈయన 10 months, ఈవిడ 11 months. ఈ అమ్మాయి మీద మూవీ కూడా వచ్చింది పూర్ణ అని చెప్పేసి. షీఈస్ ఫ్రమ్ తెలంగాణ. ఈ మాలవత్ పూర్ణ అన్న అమ్మాయి తెలంగాణ స్టేట్ చెందిన అమ్మాయి. 2014లో అధిరోహించింది. ఓల్డెస్ట్ మేల్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్ ఎవరు అనంటే యుచిరో మియురా. జపాన్ నుంచి 2013లో అట్ ద ఏజ్ ఆఫ్ 80 years 223 days. మగవాళ్లలో ఓల్డెస్ట్ పర్సన్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్ ఎవరు అనంటే యుచిరో మియురా ఫ్రమ్ జపాన్. క్యాపిటల్ కరెన్సీ ఆల్రెడీ చెప్పుకున్నాం. అలాగే ఓల్డెస్ట్ మేల్ it is not oldest male, it is oldest female, my bad, it is oldest female to climb Mount Everest ఎవరు అనంటే తమాయే వతానబే. ఇద్దరు కూడా జపాన్ నుంచే. షీ హాజ్ అచీవ్డ్ దిస్ ఫీట్ ఇన్ ది ఇయర్ 2012. 73 సంవత్సరాల వయసులో ఆవిడ అచీవ్ చేశారు దీనిని. ఇది కావాలి అంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఐ విల్ మూవ్ సైడ్. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దీని గురించి. అదేవిధంగా
ఇవి స్టాటిక్ జీకే క్వశ్చన్స్ మౌంట్ ఎవరెస్ట్కి సంబంధించి. ఇంకా మౌంట్ ఎవరెస్ట్ గురించి కూడా నేను డిస్కస్ చేశాను. దాంతోపాటు ఇంటర్నేషనల్ మౌంటైన్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్. మీకు తెలిస్తే ఆన్సర్ చెప్పండి, తెలియకపోతే గూగుల్ చేసైనా సరే కమెంట్ చేయండి, సో దట్ మీరు గుర్తుపెట్టుకుంటారని. అంతే, ఇంకేం లేదు. ఇంటర్నేషనల్ మౌంటైన్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్. ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామో తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా దీనికి సంబంధించి పీడిఎఫ్ కావాలి అని అంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, లెర్నర్స్ ప్రో బై రేష్మా అన్న పేరుతోనే. ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు పీడిఎఫ్స్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకేమన్నా అప్డేట్స్ ఉంటే దాంట్లో కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. మన యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ కీప్ వాచింగ్ లెర్నర్స్ ప్రో బై రేష్మా. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.